హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్లీ డగౌట్. స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ అందరికంటే ఫాస్ట్ గా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు టైటాన్స్ టాప్ 4 ప్లేస్ అచీవ్ చేయడం కోసం రేపు హర్యానా స్టీలర్స్ తో జరగబోయే మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. దానికంటే ముందు ఈ రోజే మనకి రేపు డూ ఆర్ డై మ్యాచ్ ఉంటుందా లేదా అన్నది డిసైడ్ అయిపోతుంది. ఈ రోజు యూబంబాకి ఒక మ్యాచ్ ఉంది. యూబంబా ఆ మ్యాచ్ లో గనక ఓడిపోతే తెలుగు టైటాన్స్ ఈ రేపు మ్యాచ్ విన్ అయినా విన్ అవ్వకపోయినా ఈజీగా టాప్ 4 ప్లేస్ లోకి వెళ్ళిపోయినట్లే. బట్ రేపు కొంచెం పాయింట్స్ డిఫరెన్స్ తక్కువలో ఓడిపోతే తెలుగు టైటాన్స్ ఈజీగా టాప్ 4 లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తెలుగు టైటాన్స్ కి ఇప్పుడు హైయెస్ట్ పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఉంది యూబంబాతో కంపేర్ చేసుకుంటే. 50+ పాయింట్స్ డిఫరెన్స్ తెలుగు టైటాన్స్ సొంతం. ఈ మ్యాచ్ లో కనుక యూబంబా విన్ అయినట్లయితే రేపు తెలుగు టైటాన్స్ జరగబోయే లాస్ట్ లీగ్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ కంపల్సరీగా విన్ అవ్వాల్సిందే. లేకపోతే యూబంబా లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోవాలి. ఈ రెండు సినారియోస్ జరిగితే తెలుగు టైటాన్స్ టాప్ 4 కి వెళ్లే అవకాశం ఉంటుంది. వేరాజ్ బెంగళూరు బుల్స్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన ఛాన్స్ ఉంటుంది. బట్ మనకంత అవసరం లేదు. యూబంబా ఓడిపోయినా బెంగళూరు బుల్స్ ఓడిపోయినా రెండు టీమ్స్ లో ఒక టీం ఓడిపోతే చాలు. లాస్ట్ జరగబోయే 1 or 2 మ్యాచెస్. అండ్ రేపు జరగబోయే తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ విన్ కి ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఒకవేళ ఈ రోజు యూబంబా కనుక ఓడిపోయినట్లయితే తెలుగు టైటాన్స్ రేపు మ్యాచ్ లో బెంచ్ స్ట్రెంత్ ని ఎక్కువగా ట్రై చేయాల్సి ఉంటుంది. సాగర్ రావల్ ఇరానీ ప్లేయర్ రైట్ కార్నర్ ని మనం ఎక్కువగా ట్రై చేయాలి. ప్లే ఆఫ్స్ లో వాళ్ళు ఉపయోగపడచ్చు. బట్ వేరాజ్ శుభం షిండే మనకి రైట్ కార్నర్ లో కొంచెం పవర్ఫుల్ గా ఉన్నాడు కాబట్టి ఇరానీ ప్లేయర్ తో అంత అవసరం పడకపోవచ్చు. సాగర్ రావల్ ని ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. డాషెస్ లో సాగర్ పవర్ఫుల్ డిఫెండర్, వేరేజ్ అవిదుహాన్ డబల్ టై హోల్ లో స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో రేపు మ్యాచ్ తెలుగు టైటాన్స్ బెంచ్ స్ట్రెంత్ ని ట్రై చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ యూబంబా ఓడిపోయినట్లయితే. బట్ రేపు మ్యాచ్ కంటే ఈ రోజు జరగబోయే మ్యాచెస్ లో తెలుగు టైటాన్స్ ఏ ప్లేస్ లో ఉంటుందన్నది మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు మ్యాచెస్ అన్ని మనం కేర్ఫుల్ గా చూడాలి. ఇది గైస్ ఈ రోజు వీడియో. ఇలాంటి మరిన్ని పీకల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.